కొంతమంది అబ్బాయిలకి అర్థం కావట్లేదండి. చేతుల వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాయనలారా మీకు అర్థం కావట్లే. మైనర్ అమ్మాయిల జోలికి వెళ్తే మీ మీద ఫోక్సో కేసులు కడతారు. మీ జీవితాలు సంకనాగిపోతాయి. అమ్మాయి రమ్మందే, అమ్మాయి చాటింగ్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో పరిచయం అయింది. ఆ అమ్మాయి ఏజ్ ఏంటో తెలుసుకోకుండా, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా ఒకేదో పెద్ద నువ్వు 2 సార్లు బైక్ మీద అటు ఇటు వెళ్ళినవని, మంచి టీషర్ట్ వేసినవని, మంచి ఫోన్ వాడినవని, మంచి స్టైల్ ఉన్నవని, కళ్ళజోడు పెట్టినవని, నన్ను చూసి నవ్విందని చెప్పి ఎగేసుకొని పోయి ఐ లవ్ యూ చెప్పటాలు, ప్రేమించటాలు, దానికి ఒక లవ్ అని, యూత్ అని, ట్రెండ్ అని ఇలాంటి సెట్ చేసుకుని మీ జీవితాలు మీరే సర్వనాశనం చేసుకోవద్దు. గుర్తుంది కదా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా దేనికి బొక్క, ఆకే బొక్క. అర్థం చేసుకోండి. మైనార్టీ తీరిన అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. మళ్ళా చెప్తున్నా, మైనార్టీ తీరిన అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. అమ్మాయిలు మీరు కూడా మైనార్టీ తీరిన అబ్బాయిల జోలికి వెళ్ళొద్దు. మీరు నిజంగా ప్రేమే అయితే మీ మైనార్టీ తీరిన తర్వాత, మేజర్లు అయిన తర్వాత మీ పెద్దవాళ్ళని ఒప్పించుకోండి. మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి. అది కరెక్ట్, ఒక 70%. అంతేగాని ఎగేసుకొని పోయి, లేపుకొని పోయి ఎక్కడికి పోతారు మీరు? ఏ టెక్నాలజీలో ఉన్నాం మనం? కలుగులో దొక్కున్నా వెలికి తీస్తారు పోలీసు వాళ్ళు. అర్థమైందా? దయచేసి మైనార్టీ తీరిన అమ్మాయి మీద సర్వ హక్కులని తల్లిదండ్రులకే ఉంటాయి. అది గుర్తుపెట్టుకున్న అబ్బాయిలు ముఖ్యంగా మీకే చెప్తున్నాను, దయచేసి మైనార్టీ తీరిన అమ్మాయిల జోలికి వెళ్లి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎందుకు పదే మైనార్టీ తీరిన అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే, మీకు కామన్ సెన్స్ లేదు కాబట్టి. ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి 18 సంవత్సరాలు నిండక ముందే ఆ అమ్మాయిని లవ్ చేస్తారు, ఆ అమ్మాయి రమ్మందని చెప్పి తీసుకెళ్తారు, ఎటైనా వెళ్ళిపోతారు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టమైన పెళ్లి చేస్తున్నారు, మా అన్నలు నన్ను తిడుతున్నారు, మా ఫ్యామిలీలో నన్ను తిడుతున్నారు, నన్ను వేరే సంబంధాలు చూస్తున్నారు, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అంటే పెద్ద ఎగేసుకొని సినిమాలో హీరోలాగా వెళ్ళిపోతారు. తర్వాత జీరో అయ్యేది నువ్వే. హీరో కాదు కదా, జీరో అయ్యేది నువ్వే. అది గుర్తుపెట్టుకు. తర్వాత అబ్బాయిలకి ఏ పోయే కాలం వచ్చిందిరా? పెళ్లైన వాళ్ళని ప్రేమిస్తున్నారు, పెళ్లైన వాళ్ళని, పిల్ల తల్లుల్ని ప్రేమిస్తున్నారు. ఇంకా మీకు వాళ్ళ పూరు దొరకట్లేదా? ఏందా నాకు ఏం అర్థం కాకుండా ఎంత కేసులు చూడాల్సి వస్తుంది. సగం జీవితాలు సంకనాగిపోతాయి. ఎందుకంత తొత్తరా? మంచి చదువుకుని మంచి పొజిషన్ ఉంటే అంతకంటే మంచి వాళ్ళని చేసుకోవచ్చురా నాయన. ఏమరా బాబు, ఎట్టున్నారా బాబు? చికాకేస్తుంది చెప్పడానికి నాకే. రియల్లీ ఫీలింగ్ ఇరిటేషన్. చూసుకోండి అబ్బాయిలు.